హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాసవి వ్లాగ్స్. 10 డేస్ ట్రిప్లో ఇది డే 3 అనమాట. నిన్న డే 2 రామేశ్వరం నుంచి మధురై వచ్చాము అండ్ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా. ఈరోజు మధురైలో రిమైనింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతున్నారు శివ. ఈ వీడియోలో చెప్పే ప్లేసెస్ అన్ని పేర్లు కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను, స్పెల్లింగ్స్ అవి తప్పు లేకుండా. ప్రొనౌన్సియేషన్ కూడా నాకు అస్సలు కుదరట్లేదు, అదే ఏడిపిస్తున్నారు శివ. అండ్ ఆ డోర్ తీయడం కూడా నాకు కుదరలేదు. సో నీకు పేర్లు పలకడం రావట్లేదు, డోర్ తీయడం కూడా రావట్లేదు అని ఏడిపిస్తున్నారు శివ. ఇదే మనం 2 డేస్కి స్టే చేసిన హోటల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనము ఆన్లైన్లో చూసి రెంటల్ స్కూటీ తీసుకున్నాము. పర్ డేకి వచ్చేసి 650 ఛార్జ్ చేశారు మనకి. ఈరోజు మనం ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి అరుల్మిగు కోడల లాగర్ తిరుక్కొలై. స్పెల్లింగ్ కాదు, ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. చెప్తున్నాను కదా, వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఇది మనకి మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ ఉంది. సో దగ్గరలోనే ఉంది. మార్నింగ్ చక్కగా 8కి అలాగా స్టార్ట్ అయిపోయాము హోటల్ నుంచి. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్ద టెంపుల్. వెంకటేశ్వర స్వామి విగ్రహము అంటే విష్ణుమూర్తి లాగా అనమాట, కూర్చున్న విగ్రహము. ఇంత పెద్దది చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత పెద్ద టెంపుల్. అండ్ దర్శనం కూడా చాలా బాగుంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. మేము మార్నింగ్ వెళ్ళేసరికి మార్నింగ్ అర్చన అవుతుందన్నమాట స్వామివారికి. సో ఒక 1/2 అవర్ అలాగా అర్చన అయ్యే వరకు కూర్చొని దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇది 3 స్టేజెస్గా ఉంది టెంపుల్. ఫస్ట్ స్టేజ్లో మన వెంకటేశ్వర స్వామి కూర్చొని 2 కాళ్ళ మీద 2 అమ్మవార్లు కూర్చొని ఉన్నారనమాట. చాలా పెద్ద విగ్రహము, చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ సెకండ్ స్టేజ్లో వెంకటేశ్వర స్వామి నించొని ఉన్నారనమాట 2 అమ్మవార్లతో. థర్డ్ స్టేజ్లో ఇప్పుడు పైన చూపించాను కదా, థర్డ్ స్టేజ్లో స్వామి ఇలాగ శేషపానుపై పవలిస్తూ ఉన్నారనమాట. 3 స్టేజ్లుగా ఉంది. మేము మెయిన్ దర్శనానికి అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. పైన 2 దర్శనాలకి కూడా 20 రూపీస్ టికెట్ ఉంది. సో టికెట్ దర్శనానికి వెళ్ళాము. అండ్ టెంపుల్ పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అంటే అటాచ్డే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, పక్కన అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్లోనే పక్కన ఇంకో టెంపుల్ ఉంది. ఇలా గోళ్ళ మీద ఇక్కడ దశావతారాలు ఉన్నాయి. అండ్ అటు పక్కనేమో అష్టలక్ష్ములు అనుకుంటున్నా నేను, బట్ ఇంకా ఎక్కువే ఉన్నట్టున్నారు. అష్టలక్ష్ములు ఉన్నారనమాట. ఇది లక్ష్మీదేవి అమ్మవారి గుడి. లక్ష్మీదేవి అమ్మవారి గుడి కూడా చాలా బాగుంది. విగ్రహాలు అయితే చాలా క్లియర్గా. మార్నింగ్ వెళ్ళాము, అస్సలు రష్ లేదు. దర్శనాలు అయితే చాలా చాలా బాగా అయ్యాయి. సో లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వచ్చేసి టెంపుల్ చుట్టూ తిరిగి చూస్తున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దదండి. అసలు మదురైలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. హిందువులు ఎవరైనా సరే, దైవభక్తి ఉన్నవాళ్ళు మదురైలో ఉన్న టెంపుల్స్ ఖచ్చితంగా చూడాలి. తమిళనాడు, కేరళ టెంపుల్స్ అన్నీ బాగుంటాయి అంటారు కదా. సో నేనైతే ఇంతకుముందు ఎప్పుడు తమిళనాడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. మదురైలో టెంపుల్స్ అన్నీ కూడా మాకైతే చాలా బాగా నచ్చాయి. టెంపుల్స్లో నచ్చడం నచ్చకపోవడం ఏముండదు, చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఇది ఆకాశం అందుతున్నట్లుగా ఉంది గోపురము. సో అంత బాగున్నాయి, అంత పెద్ద టెంపుల్ అనమాట. ఈరోజు మనం తిరిగే ప్లేసెస్ అన్నీ కూడా శివ నిన్న ఆల్రెడీ నైట్ నీట్గా గూగుల్ చేసి డిస్టెన్స్తో పాటు క్లియర్గా నోట్ డౌన్ చేసి పెట్టారు. సో ఒకదాని తర్వాత ఒకటి నేను గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని రూట్ చెప్తుంటే చక్కగా ట్యాక్సీ వాళ్ళలాగా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మనం సెకండ్ చూసే ప్లేస్ వచ్చేసి తిరుమలై నాయగర్ ప్యాలెస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది ప్లేస్. శివాకైతే ఈ మహల్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు రిపేర్ వర్క్స్ అవుతున్నాయి. ఇది నైట్ చూస్తే చాలా బాగుంటుందంట ప్లేసు. అక్కడ సెక్యూరిటీ మేడం ఉన్నారు, ఆవిడ చెప్పారు లైటింగ్తో చాలా బాగుంటుందంట. బట్ ఇప్పుడు నైట్ క్లోజ్ ఉంది, రిపేర్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి. అందుకనే మనం డే టైమే చూడడానికి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా 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 బాగుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపీస్ ఉంది, చిన్నపిల్లలకి 10 రూపీస్ ఉందన్నమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుందని చెప్పే కదా. లోపలికి వెళ్ళి క్లియర్గా అన్నీ తిరిగి చూస్తూ మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. మనం నార్మల్గా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, నాట్ అలౌడ్ అని ఏం లేదు. బట్ ఏమంటారు, ట్రైపాడ్ కానీ లేదంటే ఏదైనా షూట్ లాగా మాత్రం చేయకూడదు. జస్ట్ క్యాజువల్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట.
ఈ మహల్ గానీ, టెంపుల్స్ గానీ, ఇప్పుడు మదురైలో మనం చూస్తున్న టెంపుల్స్ గానీ, నార్మల్ మన హిందూ టెంపుల్స్ అయినా సరే, కోటలైనా అంత పాత రోజుల్లో అండ్ క్రెయిన్స్ అవి లేకుండా మొత్తం హ్యూమన్ పవర్‌తోనే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంత పెద్ద పెద్ద స్తంభాలు అండ్ దానిపైన అంత సన్న డిజైన్స్ ఏ మిషనరీ లేకుండా ఎలా కట్టారు అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది కదా! ఇవి చూసినప్పుడు. శివకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. అండ్ స్తంభాలన్నీ కూడా చూసారా ఎలా అలైన్ ఉన్నాయో. మదురైలో టెంపుల్స్ అన్నీ కూడా ఈ స్తంభాల అలైన్‌మెంట్ అండ్ చాలా పెద్దగా, చాలా నీట్‌గా భలే ఉన్నాయండి. నేను మాటల్లో క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను గానీ, భలేగా నచ్చింది. ఈ ఈ మహల్ గానీ, మదురైలో చూసిన ప్లేసెస్ అన్నీ గూడా. అండ్ ఇక్కడ సింహాసనం ఉంది. నేను శివ అనుకోవడం అయితే రాజనర్తకులు ఉంటారు కదా! సో, వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇక్కడ కూర్చొని ఆయన మహారాజు చూసేవారేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. ఆ సింహాసనం దగ్గర కూడా వెళ్ళి ఫోటోస్ తీసుకున్నాము. అండ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. నేను ఎంత చెప్పినా తక్కువే. అది మన కళ్ళల్లో మన కళ్ళతో మనం చూస్తేనే తెలుస్తది. ఆ ఫీలింగ్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలమనమాట. ఏ ఎంత బ్యూటీనైనా మనము ఫోన్‌లో, ఫోటోస్‌లో బంధించలేము. మన కళ్ళతో చూస్తేనే అది బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలము. ఏంటి? ఆ రోజుల్లోనే స్కేలు లేకుండా 1600స్‌లో ఇంత పెద్ద మహలు, ఇంత పెద్ద పెద్ద స్తంభాలు, ఎటువంటి ఇనుము లేకుండా పైన కట్టడాలు కట్టడాలు కట్టారు. జై తిరుమల నాయకర్, జై జై తిరుమల నాయకర్. అంత పైన అంత నీట్‌గా అసలు దేవుడాడు ఎవడని. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మదురై. మస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మదురై. ప్యాలెస్ చూడడం అయిపోయిన తర్వాత టైము 9:30, 10 అలా అయిపోతుందని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుంది. అండ్ మనం థర్డ్ విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి వండియూర్ మరియం అమ్మన్ టెంపుల్ అనమాట. తెప్పకులం అని చెప్తున్నారు. తెప్పకులం. ఇక్కడైతే టెంపుల్ మన కొలను మధ్యలో ఉంది. అండ్ బోట్స్‌లో అక్కడ తీసుకెళ్తారనమాట. టెంపుల్ ఇప్పుడు క్లోజ్‌లో ఉందంట. బోట్స్ కూడా ఓన్లీ ఈవినింగే ఉంటాయంట. సో, మనం బయట నుంచి చూసి వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్‌లో అయితే మనం ఆగలేదు. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి గాంధీ మెమోరియల్ మ్యూజియం అండి. అది అడ్రస్ మాకు కొంచెం కన్‌ఫ్యూజన్ అయ్యి వెతుక్కుంటూ వెళ్ళాంలే కానీ, మ్యూజియం అది కూడా రిపేర్ వర్క్స్ అవుతున్నాయి. మొత్తం అన్నీ తీసి పక్కన ఒక షెడ్‌లా ఉంటే అందులో పెట్టారు. అండ్ అందులో ఫోన్ కూడా అలౌడ్ లేదు. కాబట్టి అందులో ఏమీ వీడియోస్ షూట్ చేయలేదు. బట్ ఇక్కడ తమిళనాడులో మదురైలో గాంధీ గారి అస్థికలు ఉన్నాయంట. యాక్చువల్‌గా నేను గుజరాత్‌లో ఉంటాయేమో అనుకున్నాను. అంటే ఆయన అక్కడ పుట్టి ఉన్నారు కాబట్టి. సో, కానీ ఇక్కడే ఉన్నాయంట. మెమోరియల్ మ్యూజియంలో అయితే ఏమీ వీడియోస్ రికార్డ్ చేయలేదు గానీ, ఇదే మ్యూజియము. బట్ లోపల ఏమీ లేవనమాట. పక్కన షెడ్‌లో పెట్టారు. ఇది రిపేర్ వర్క్స్ అవుతున్నాయి. సో, ₹10 ఎంట్రన్స్ టికెట్ ఉంది. అంటే మనకి బయాలజీలో చూపించేవి పాములు అవి ఉన్నాయి. హిస్టారికల్‌వి కూడా ఉన్నాయి థింగ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూడొచ్చు. అండ్ ఇక్కడ హస్తికలు ఉన్నాయని చెప్పాను కదా! గాంధీ గారివి. అవి మనకి మ్యూజియం స్టార్టింగ్‌లోనే రైట్ సైడ్ ఒక చిన్న పార్క్ లాగా ఉంది. అందులో ఉన్నాయన్నమాట. అండ్ ఇది లైబ్రరీ లాగా కూడా ఉంది. బుక్స్ అవి అమ్ముతున్నారు గూడా లోపల. మనం ఎళ్ళలేదు లోపలికి. ఓన్లీ గాంధీ గారి సమాధి చూసి మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి అరుల్ముగి
కల్లగర్ టెంపుల్ అండి. ఇది కూడా మన నరసింహస్వామి టెంపుల్. ఆషాఢ పౌర్ణమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట. మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మేము బయలుదేరే ముందు రోజు ముందు రోజు ఆషాఢ పౌర్ణమి అనమాట. సో వెళ్ళినా సరే విపరీతమైన క్రౌడ్ ఉంటారంట. సో మనమైతే దర్శనం ఏం చేసుకోలేదు. అది జస్ట్ డోర్ క్లోజ్ చేసి దానికి పూజలు అవి చేస్తున్నారు. సో అదే చూసాము. అండ్ ఈ వెళ్ళే వే అయితే చాలా బాగుంది. అంటే నేచర్కి కొంచెం దగ్గరగా చుట్టూ చెట్లు పొలాలు ఉన్నాయన్నమాట. ఇదే దాని ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి కొండ మీదకి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. పైన ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. సో అవి దర్శనం చేసుకొని వచ్చి ఇది దర్శనం చేసుకున్నాం అనమాట మనము. సో ఈ ప్రస్తుతానికైతే మనం కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. కొండ మీదకి వెళ్ళే వే అయితే చాలా బాగుందండి. నేచర్కి చాలా దగ్గరగా ఉంది. అంటే మొత్తం అన్ని కొండలు ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. మంకీస్ ఫుల్గా ఉన్నాయి. సింగిల్గా ఏదైనా ఫుడ్ పట్టుకొని వెళ్తుంటే అటాక్ చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి రాగానే ఈ అడవి గేదె కనిపించింది. సో మనం బయట ఎక్కడా చూడలేదు కదా. సో జూ పార్కులో గట్టా ఉంటాయేమో ఇవి. సో సరే మీరు కూడా చూస్తారని రికార్డ్ చేశాను. మనం ఇప్పుడు వచ్చిన టెంపుల్ అయితే కనుక అమ్మవారి టెంపుల్ అండి. దాని పేరు వచ్చేసి నూరూప గంగై రక్కై అమ్మన్ టెంపుల్ అంట. యాక్చువల్లీ అది లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అండి. ఈ తమిళ్ పేరు అయితే నేను పలకలేకపోతున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇది ఎందుకు రికార్డ్ చేశానంటే అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. పైనుంచి వాటర్ ఫాల్ లాగా వచ్చి స్నానాలు చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఎవరిదో లుంగి తీసుకొచ్చేసే కోతులు ఒక దాని మీద కప్పి రెండోది ఇలాగా ఆడుతుందనమాట. నాకు భలేగా అనిపించింది. చాలాసేపు దాన్ని అలాగ పక్కన ఏడిపించాయనమాట. తర్వాత ఎప్పటికో అది తీసింది. సో నాకు భలే అనిపించి మీకు కూడా చూపిద్దామని ఇది కూడా రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడైతే చాలా గబ్బిలాలు ఉన్నాయి. ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాయి. మనమేమో కొంచెం ఫారెస్ట్లోకి వచ్చేసాము. అండ్ ఈ గబ్బిలాల అరుపులు ఇవన్నీ చూస్తే నాకు కొంచెం భయమేసింది. ఆల్రెడీ చెప్పాను కదా వేలోను అండ్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర కూడా కోతులు చాలా ఉన్నాయి. చేతిలో ఏదైనా ఉంటే కొట్టి మరీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే మనం స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. లేదు మనం క్లోత్స్ పట్టుకెళ్ళలేదు, మనం అంత కంఫర్టబుల్ కాదు అనుకుంటే జస్ట్ ఆ వాటర్ని తల మీద జల్లుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. నాకైతే అమ్మవారి విగ్రహము చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నన్ను శివ ఏడిపిస్తున్నారు నీ ఫ్రెండ్స్ కోతులని. చెప్పు. అమ్మవారి టెంపుల్ మహాకాళి అక్కైకరం. Lots of monkeys, lots and lots of monkeys. Lots of Vasuvi's friends here. Lots of Vasuvi's friends. You want to see? Here. See how it is eating. Vasuvi's friend. దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఒక 20 మినిట్స్లో అక్కడ మొత్తం పనంతా అయిపోయింది అనమాట, దర్శనము అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలగార్ టెంపుల్, అలగార్ కోవిల్ అనమాట. ఇది కుమారస్వామి టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది. భలేగా బుజ్జిగా ఉన్నాయి విగ్రహాలు. అన్ని చోట్ల మదురైలో తిరిగిన అన్ని చోట్ల దర్శనాలు అయితే చాలా ఫ్రీగా చాలా బాగా అయ్యాయండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. బట్ కొంచెం చిన్న టెంపుల్ అనమాట. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి. జస్ట్ ఒక 500 మీటర్స్ ఆర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. కింద నరసింహస్వామి టెంపుల్ అని చెప్పా కదా, అదే కలలగార్ టెంపుల్. అక్కడి నుంచి 2 km ఏదో కొండ మీదకి ఉన్నాయన్నమాట. సో ఇవి రెండు చూసుకొని మనం కిందకి వెళ్ళిపోతాము.
ఈ 2 కిలోమీటర్స్ కొండపైకి జర్నీ మాత్రం భలేగా నచ్చిందండి మా ఇద్దరికి. ఆ ఫారెస్ట్ మధ్యలో నుంచి చాలా బాగుందనమాట. అండ్ కిందకైతే వెళ్ళిపోతున్నాము ఆ నరసింహస్వామి టెంపుల్ చూడడానికి. దాన్ని కూడా అజ్గర్ టెంపుల్ అంటున్నారండి. అజ్గర్ అంటే ఏంటో మరి, అజ్గర్ టెంపుల్. ఇక్కడ మేము వెళ్ళేసరికి 1:30 అలా అయినట్టుంది, ఆర్ 2 అయిపోయిందో నాకు సరిగ్గా గుర్తులేదు. ప్రసాదాలు కౌంటర్ క్లోజ్ చేసి ఉంది. అండ్ టెంపుల్ చెప్పాను కదా ఆల్రెడీ, అది ఆషాఢ పౌర్ణమి రోజు మాత్రమే ఓపెన్ ఉంటుందంట, మిగిలిన అన్ని రోజులు క్లోజ్ ఉంటుంది. ఇలాగా ముఖద్వారంకే గుమ్మానికి పూజలు చేస్తున్నారనమాట. దర్శనం కూడా ఇదే, మనం దర్శనం చేసుకొని వచ్చేయడమే. దీని వెనకాల ఇంకో టెంపుల్ ఉంది, మరి అందులో కూడా నరసింహస్వామి ఉంటారనుకుంటా. ఈ టెంపుల్ వెనకాల ఉందన్నమాట, దాన్ని కూడా అజ్గర్ టెంపుల్ అని అంటున్నారు. అది కూడా దర్శనం క్లోజ్డ్ ఉంది మేము వెళ్ళేసరికి. సో ఇక్కడేమో ఆషాఢ పౌర్ణమి రోజే ఓపెన్, అదేమో మధ్యాహ్నము సేవకి క్లోజ్ చేసి ఉందన్నమాట. సో మేమైతే వెయిట్ చేయలేదు, బయటకు వచ్చేసాము. ఇదేంటంటే ఇంతకు ముందు గుడిని పడేశారంట ఏదో యుద్ధాల్లో, సో వెనక్కి మళ్ళీ గుడి కట్టారనమాట. అండ్ ఇది కూడా చూసుకొని మనమైతే రిటర్న్ వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఎటు జర్నీ చేసినా చాలా బాగున్నాయండి రోడ్స్ అన్నీ కూడా. అండ్ ఈ టెంపుల్ మాకు ఐడియా లేదు, అండ్ మా లిస్ట్లో కూడా లేదు. సడన్గా శివ గూగుల్లో చూసి దీన్ని ఫిక్స్ చేశారనమాట. ఇదేమో రూట్ బాగోలేదు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము, ఏదో అడవిలోకి వెళ్ళిపోయాము, జనాలు లేరు, రోడ్డు బాగోలేదు, అండ్ మధ్యలో తవ్వుతున్నారు, ఒక రోడ్డు క్లోజ్డ్ కూడా ఉంది. నాకైతే చాలా భయం వేసింది, మనకి భాష రాదు, ఫోనుల్లో ఒకవేళ సిగ్నల్ లేకపోతే కనుక అస్సాం అనమాట. సో స్కూటీ కూడా మంది కాదు, ఒకవేళ అది ఏమైనా ట్రబుల్ ఇచ్చిందంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతామని నాకైతే భలే భయం వేసింది. బట్ శివ అయితే వెతుక్కుంటూ జాగ్రత్తగానే తీసుకెళ్లారు. డిస్టెన్స్ తక్కువే, 9 కిలోమీటర్స్ ఏమో, బట్ మేము గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళిపోయాము. కొంచెం అటు ఇటుగా అయిపోయిందనమాట. ఇదే రోడ్డు కూడా తవ్వేసింది, సో పక్కన రోడ్లో నుంచి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ. ఇదైతే నాకు అడ్వెంచర్ లాగా అనిపించింది. టెంపుల్ ఏమో కానీ చాలా భయం వేసింది. 10 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఆర్ 1 అవర్ వెతుక్కున్నామండి. వెతుక్కొని ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. బట్ అంత ఇబ్బంది పడినా ఈ టెంపుల్ మాత్రం వర్త్ గోయింగ్ అండి. మార్నింగ్ వెళ్ళాం కదా టెంపుల్, అది కోడాలాగా టెంపుల్, దానిలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉన్నారు ఇద్దరు అమ్మవార్లతో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నించొని ఉన్నారనమాట. అస్సలు ఎంత బాగుందంటే విగ్రహము, చాలా బాగా అయింది దర్శనము. ఇది కూడా ఖాళీగానే ఉంది. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి తిరుముహార్ కాలమేఘ పెరుమాళ్ టెంపుల్, కాలమేఘ పెరుమాళ్ టెంపుల్ అండి. ప్రొనౌన్సియేషన్స్ అన్నీ తప్పుగా పలుకుతున్నాను, నాకు అర్థమవుతుంది. సో ముందే చెప్పాను కదా, సో పేర్లన్నీ వీడియోలో వేస్తున్నాను కాబట్టి మీరు చక్కగా చూసుకోండి. టెంపుల్ అయితే చాలా 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 బాగుందండి. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా తమిళే మాట్లాడుతున్నారు, బట్ ఇక్కడ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చాలా తాపత్రయపడి ఒక 20 మినిట్స్ వరకు మాకు చాలా విషయాలు చెప్పడానికి ట్రై చేశారు. మాకు సగం సగం అర్థమయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్లీ మేము చూసిన అన్ని టెంపుల్స్కి కోనేరులు ఉన్నాయి. ఈ కోనేరు అయితే చాలా బాగుంది, మొత్తం కలివి పూలు ఉన్నాయి. నేనైతే మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాను. కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి 4 o'clock అలా అయిపోయినట్టుంది. ఎండగా ఉంది, కొన్ని ఫొటోస్ బాగా రాలేదు, కానీ మ్యాక్సిమం మంచిగా ఈ ప్లేస్ని అయితే యూస్ చేసుకున్నాను అనమాట నేను ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఫొటోస్ కోసము అండ్ నార్మల్గా కూడా నాకు ఒక ఫ్లవర్ కావాలని అడిగాను. దగ్గరలో ఉన్నాయన్నీ కోసి దేవుడి పూజకి యూస్ చేస్తారంట. సో అందకపోయినా పాపం చాలా ట్రై చేసి ఫైనల్గా ఒక పువ్వు అయితే, ఒక ఫ్లవర్ అయితే, కలువ పువ్వు అయితే తీసిచ్చారు శివ నా కోసము. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేది జైన్ హిల్స్ అండి. అది సిటీ కట్ సైడ్ ఉంది, మనం ఇటు సైడ్ నుంచి అటువైపుకి వెళ్ళాలన్నమాట. అండ్ నేను చెప్పాను కదా మధురై స్టార్టింగ్ మన శరవణ షాప్ అది. సో ఇక్కడ నుంచి జైన్ హిల్స్ వెళ్ళాము, ఇంకా అదే మన లాస్ట్ డెస్టినేషన్ అనమాట ఈరోజు. అది చూసేసి ఈరోజు క్లోజ్ చేయడమే.
జైన్ హిల్స్‌కెళ్ళే రోడ్డు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యామండి గూగుల్ మ్యాప్స్‌లోనే. కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది గూగుల్ మ్యాప్స్‌తో. అన్ని ప్లేసెస్ కాదు. మదురైలో ఒక 2 ప్లేసెస్ అలా అయ్యాయి. మనం 7, 8 ప్లేసెస్ తిరిగితే. రామేశ్వరంలో కూడా 1, 2 ప్లేసెస్ అలా అయ్యాయి అంతే. అండ్ జైన్ హిల్స్‌కెళ్ళే రోడ్డు కూడా చాలా బావుందండి. రోడ్స్ అయితే భలేగా బావున్నాయి. అండ్ నేచర్‌కి చాలా దగ్గరగా అనిపించింది. జైన్ జైన్ హిల్స్ అయితే ఓన్లీ జైన్‌కి సంబంధించింది కాదండి. కింద టెంపుల్ ఉంది మురుగన్‌ది. అంటే కుమారస్వామి టెంపుల్ ఉంది. పైనేమో హిల్ పైన మనకి జైన్‌లకి సంబంధించినవి కొన్ని విగ్రహాల్లాగా చెక్కి ఉన్నాయన్నమాట. సో, ముందైతే టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకున్నాము మంచిగా. అండ్ కోనేరు ఇక్కడ భలే ఉంది. ఫిషెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. నేను కొండపైకెళ్ళొచ్చిన తర్వాత రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ మేము కొండ దిగి కిందకొచ్చేసరికి చీకటయిపోయింది. చేపలైతే భలే ఉన్నాయండి ఈ కోనేరులో. అండ్ దర్శనం చేసుకొని పైకి స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంత ఎక్కువ ఉంది కదా కొండ. మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నామేమో. నేనైతే అస్సలు ఎక్కలేకపోయానండి స్టెప్స్. అండ్ మన వీడియో కష్టాలొకటి, స్టెప్స్ ఎక్కాలి, వీడియోస్ తీసుకోవాలి. చాలా ఇబ్బంది పడ్డాము. పైకెళ్ళే కొందుగా చల్లటి గాలొస్తూ చాలా బావుందండి. కొంచెం కష్టపడి ఎక్కాల్సొచ్చింది కానీ, పైకెళ్ళిన తర్వాత అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అంటే బాగా నేచర్‌ని అండ్ చుట్టుపక్కల సిటీని మొత్తం బాగా ఫీల్ అవ్వగలిగామనమాట ఆ చల్ల గాలికి. బట్ కొంచెం దూరమే మెట్లున్నాయి. దానిపైన ఓన్లీ ఇలాగ పక్కన సైడ్ పట్టుకోవడానికి రాడ్స్ ఉన్నాయి తప్ప మెట్లు గూడా లేవనమాట. సో, మార్నింగ్ నుంచి ఆ తిరిగి నీరసం మీద నేనైతే చాలా కష్టపడి ఎక్కాల్సొచ్చింది. తీరా పైకొచ్చిన తర్వాత ఆ చల్లటి గాలికి ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చిందండి. సో, అంత కష్టపడి ఎక్కాననమాట నేనైతే. నార్మల్‌గా నేను వాకింగ్ ఎంతైనా చేస్తాను గానీ, మెట్లయితే అస్సలు ఎక్కలేను. అండ్ పైనుంచి వ్యూ అయితే చాలా బావుందండి. అండ్ చల్లటి గాలొస్తుంది. కరెక్ట్‌గా ఈవినింగ్ టైమ్ అనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయినట్టుంది. సో, మంచిగా ఉంది. చాలా బావుంది. ఇక్కడే చాలా సేపు కూర్చున్నాము. ఆల్మోస్ట్ చీకటి పడిపోయే వరకు కూర్చొని చక్కగా మాటలు చెప్పుకున్నాము. అండ్ జైన్ హిల్స్ అని చెప్పాను కదా! సో, ఇవే కొంచెం బొమ్మల్లాగా ఉన్నాయి అంతే. ఇంక ఇక్కడ ఎక్కువేమీ లేవు. కింద టెంపుల్ ఉందనమాట. సో, ఇంకా వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నానండి. మేము పీస్‌ఫుల్‌గా కూర్చొని ఆ మార్నింగ్ అలసట అంతా తీరిపోయేలాగా అండ్ మార్నింగ్ నుంచి చూసిన ప్లేసెస్, మా మా లైఫ్‌లో మంచి మంచి విషయాలు అన్నీ డిస్కస్ చేస్తూ ఆ చల్లటి గాలికి ఆ హిల్ మీద నుంచి మంచి కాన్వర్జేషన్స్ అయ్యాయి. అండ్ హ్యాపీగా మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేసామనమాట ఆ డేని. అండ్ ఆ టైంని, ప్లేస్‌ని కూడా. అండ్ ఇదైతే మంచి మెమరీ అండి నాకైతే. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఆ రోజు తిరిగిన ప్లేసెస్ లిస్ట్ వీడియోలో ఎక్కడో దగ్గర ట్యాగ్ చేస్తాను. అండ్ మదురైలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఇవే మేము గూగుల్‌లో సెర్చ్ చేసి మేము సెలెక్ట్ చేసుకున్నాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.